ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా మారిపోయారు. దానికి నిదర్శనమే వరుసగా జర్నలిస్టులని వేధించడము, ఎవరైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం. మనం రీసెంట్‌గా చూసినట్టయితే వైఎస్ఆర్‌సీపీ మీడియా సెల్ ఇన్ఛార్జ్ అయినటువంటి పూడి శ్రీహరి గారిని అరెస్ట్ చేయడం అయితేనేమి, అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి సీనియర్ జర్నలిస్ట్ కేవీఆర్ గారిని అరెస్ట్ చేయడం అయితేనేమి, పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం అంబేద్కర్ ప్రవేశపెట్టిన రాజ్యాంగం అయితేనే ఏమీ అమలు అవ్వట్లేదు. ఏదైతే నారా లోకేష్ పదే పదే చెప్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న దానికి ఉదాహరణ. మనం నిన్న చూసినట్లయితే తెలంగాణ ప్రాంతం హైదరాబాద్‌లో ఉన్నటువంటి తెలంగాణకు చెందినటువంటి జర్నలిస్ట్ కేవీఆర్‌ని అక్రమ అరెస్ట్ చేయడానికి విజయనగరంలో ఎవరో కేసు నమోదు చేశారని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేయడానికి అక్కడి నుంచి పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఎటువంటి ప్రదాకరమైన పోస్ట్ కానీ, ఎటువంటి వీడియోలు కానీ చేయలేదు. ఆయన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలని, ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను అమలు చేయడం లేదని ప్రశ్నించాడు. ఏదైతే వాళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో, ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలను ఎత్తి చూపుతున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ, వాళ్ళని బెదిరియాలని చూస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే దీని మీద వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. ఎందుకు మీకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ మీద ఇంత కక్ష ఎందుకు? మరి మీరు పెడుతున్న పోస్టులకి రోజు ఎంతమందిని అరెస్ట్ చేయాలి? మనం చూడొచ్చు, ఈ తెలుగుదేశం చెందినటువంటి ఐటీడీపీ కానీ, తెలుగుదేశం సపోర్ట్ చేసేటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ రోజు వైఎస్ జగన్ గారి కుటుంబం గురించి తీవ్రమైన విమర్శలు చేస్తూ పోస్టులు పెడతా ఉంటారు. కార్టూన్స్ క్రియేట్ చేసి ఏదో ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి అయితేనేమి, ఏది భారతి గారి గురించి అయితేనేమి, వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి మహిళా నాయకుల మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ, తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టులు పెడతా ఉంటారు. వీటి మీద ఎన్నిసార్లు రాష్ట్ర డీజీపీకి, జిల్లా ఎస్పీలకి వైఎస్ఆర్‌సీపీ నాయకులు కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ వీటి మీద అసలు పట్టించుకోరు. కానీ ఎవరైతే అవినీతి అక్రమాలను, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తుంటారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఇప్పటికైనా పోలీసులు మీరు భారత రాజ్యాంగం ఐపీఎస్ ప్యానెల్ కోడ్ను ఫాలో అవ్వండి. అదే కానీ ఏదైతే చంద్రబాబు లోకేష్ చెప్తున్నటువంటి మీరు కనుక ఈ రెడ్ బుక్ని ఫాలో అయ్యి టార్గెట్గా ఇటువంటి అరెస్టులు చేస్తే మీరు రేపు ప్రభుత్వాలు మారినప్పుడు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ పోలీసులని హైకోర్టు, జిల్లా కోర్టులు తీవ్రంగా మందలించడం కానీ, మెమోలు జారీ చేయడం కానీ జరిగింది. ఇప్పటికైనా పోలీసులు పక్షపాతిగా వ్యవహరించకుండా ఏదైతే వాళ్ళ పోలీసు లా ప్రకారం, రాజ్యాంగం ప్రకారం వ్యవహరించి బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.